వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈరోజు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, సిద్దిపేట గడ్డ, అది హరీష్ రావు అడ్డాగా ఉండేది ఇప్పటి వరకు. అక్కడ తొలిసారిగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి అడుగుపెట్టారు. అడుగుపెట్టడమే కాదు, సిద్దిపేటలో ఎవరు గెలిస్తే వారిని మంత్రిని చేస్తానంటూ కూడా ఆఫర్ ఇచ్చారు. హరీష్ రావుని ఓడిస్తే వారికి మంత్రి పదవి ఇస్తానంటూ సిద్దిపేట వేదికగా రేవంత్ రెడ్డి ఆఫర్ చేశారు. ఇది ఒక అంశం. అయితే రెండో అంశం, సుదీర్ఘకాలం దాదాపు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేయనున్నట్లు అఫీషియల్గా ప్రకటించారు. ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తాను, కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్తాను అని చెప్పారు. ఆయన ఏ పార్టీలో చేరేది ఇంకా డిసైడ్ కాకపోయినప్పటికీ ఆయన బీఆర్ఎస్ వైపే చూసే అవకాశం ఉన్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది. అటు బీజేపీ కూడా ఎంపీ అరవింద్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ జీవన్ రెడ్డిని బీజేపీలో చేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఎటు వెళ్తారనేది ఇంకా క్లారిటీ రాకపోయినా రాజీనామా చేయడం మాత్రం ఖాయమైపోయింది. ఇది కూడా చాలా తెలంగాణ రాజకీయాల వరకు కీలక పరిణామమే. ముందుగా రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా టూర్కు సంబంధించి మాట్లాడదాం. హరీష్ రావు ఇలాకాలో సీఎం రేవంత్ రెడ్డి గర్జించారు. సిద్దిపేట గడ్డపై రైతు ఉత్సవాలను ఘనంగా ప్రారంభించిన ఆయన 3600 కోట్ల రూపాయల మేర రైతు భరోసా నిధులు విడుదల చేశారు. అయితే సీఎం సభకు హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే కూడా ఆయన సిద్దిపేటలోనే, సిద్దిపేట నంగునూరు మండలంలో జరిగింది, సిద్దిపేట నియోజకవర్గంలో ఈ సభ జరిగింది. అక్కడికి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న హరీష్ రావు దూరంగా ఉన్నారు. బీజేపీ ఎంపీ, స్థానిక బీజేపీ ఎంపీ రఘునందన్ మాత్రం ఈ సభకు హాజరయ్యారు. హరీష్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరు గెలిచినా వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపని, ఆయన మంత్రి కూడా చేస్తానంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇన్ జనరల్గా ప్రతి సభలో కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని చాలా తీవ్ర స్థాయిలో పరుష పదజాలంతో మాటల దాడి చేసే రేవంత్ రెడ్డి ఈ సభలో మాత్రం కొంత సంయమనం పాటించారు. అక్కడ ఎవరిని వ్యక్తిగతంగా ఎలాంటి విమర్శలు పెద్దగా చేయలేదు. హరీష్ రావుని ఉద్దేశించి హరీష్ రావు అని పేరు పెట్టకుండానే అక్కడ గెలిచిన వాళ్ళకు మంత్రి పదవి ఇస్తానంటూ ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని కేసీఆర్ కూతురు కవిత గతంలో ప్రకటించారు. ఇప్పుడు అక్కడ గెలిచిన వ్యక్తిని, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఎమ్మెల్యే అవుతారో వారిని మంత్రిని చేస్తానంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. అటు రఘునందన్ రావు సిద్దిపేట మాది అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. అంటే ఏంటి ఆపరేషన్ సిద్దిపేట చేస్తున్నారా? అన్ని పార్టీలు కలిసి చేస్తున్నాయా, విడివిడిగా చేస్తున్నాయా? అసలు వ్యూహం ఏంటి? సిద్దిపేటలో ఈరోజు రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రకటన చేయడం వెనుక కారణం ఏంటి? ఇదే ఈరోజు ప్రైమ్ టైం డిబేట్. దీనిపై ముందుగా చర్చిద్దాం. మనతో పాటు జన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు మనకున్నారు స్టూడియోలో. ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు ఆది శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, సిద్దిపేట వేదికగా ఈరోజు రైతు భరోసా నిధులు 3600 కోట్లు విడుదల చేశారు, రైతు ఉత్సవాలు ప్రారంభించారు. సిద్దిపేట ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే అక్కడ అటెండ్ కాలేదనుకోండి, అది వేరే విషయం. అయితే అక్కడ గెలిచిన వాళ్ళని మంత్రిని చేస్తానంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనని ఎలా చూడాలి? ఇది ఫ్లోలో చేసిన ప్రకటన, లేకుంటే నిజంగానే వచ్చే ఎన్నికల్లో హరీష్ రావుని ఏమైనా టార్గెట్గా పెట్టుకున్నారా? ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే గత ఎన్నికల్లో కూడా, అంతకుముందు అంటే 2019 ఎన్నికల్లో ప్రధానంగా కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించారు, అటు నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడించారు. తర్వాత కీలక నేతలందరినీ, దాదాపు ఆల్మోస్ట్ కాంగ్రెస్లో ఉన్న కీలక నేతలు బట్టి విక్రమార్కను మొదటిలో టార్గెట్ చేశారు. అఫ్కోర్స్ ఆయన గెలిచాడు అనుకోండి. జానారెడ్డిని ఓడించారు నాగార్జున సాగర్లో. ఇట్లా కీలక నేతలందరినీ ఓడించడం అనేది ఒక టార్గెట్ అప్పుడు బీఆర్ఎస్ పెట్టుకుంది. అప్పుడు మీ కాంగ్రెస్లో ఉన్న గద్వాల డీకే అర్ణ, ఆమె కూడా కీలక నాయకురాలు, ఆమెను ఓడించారు. ఇలా పెట్టుకుని ఓడించారు. ఇప్పుడు అలాంటి వ్యూహమే మీరు సిరిసిల్లలో కేటీఆర్ని, లేదంటే సిద్దిపేటలో హరీష్ రావుని, గజ్వేల్లో కేసీఆర్ని ఓడించడమే ఇప్పటి నుంచే ఆ ప్లాన్లో ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీ అని? ప్రజలకు నమస్కారం. పార్టీ ప్రస్తుతానికి ప్రభుత్వంలో ఉన్నాము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సర్కార్ నడుస్తుంది. పేద ప్రజల అభ్యున్నతి కోసం, రైతుల అభ్యున్నతి కోసం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాం. ఈరోజు మీరే అన్నారు 3600 కోట్లు 70 లక్షల మంది రైతులకు ఒక ఎకరానికి ఈరోజు డబ్బులు 3600 కోట్లు ఇచ్చి 3600 కోట్లు కూడా వేయడం జరిగింది. గతంలో 9 రోజులు 9000 కోట్లు వేసినాం. ఈసారి 45 రోజుల్లో 3 దఫాలుగా రైతులందరికీ రైతు భరోసా వేయాలి. అదో చక్కటి వేదిక ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో రైతులకు సంబంధించి. అదేవిధంగా గత 3-4 రోజులుగా ఈ ఆయిల్ ఫామ్ సంబంధించిన ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సందర్భంగా రైతులకు సంబంధించిన సదస్సులు జరపడం, రైతుకు ఒక అవగాహన కల్పించాలని లక్ష్యం. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, ఈరోజు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు హరీష్ రావు గారు ఈరోజు రానట్టుగా ఉన్నారని. కానీ ఈ 4-5 రోజులుగా జరిగినటువంటి రైతు మహోత్సవాల వేదికలలో ఒకసారి వారు వచ్చి వారి యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్పిపోయినట్టుగా మేము చూసినాం. ఇక
ఇక్కడ ఒకటి గమనించాలి. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒకటి అన్నారు హరీష్ అడ్డా అనేది. ప్రజా జీవితంలో ఒక ప్రాంతం అడ్డా అనేది కొంత సమయం వరకే ఉంటది. ఆ తదుపరి మొత్తం జీవితకాలం అడ్డాగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎక్కడ ఎవరికి ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం అంతా కూడా రాబో రోజుల్లో మీరు టార్గెట్ సిద్దిపేట అంటారు, టార్గెట్ గజ్వేల్ అంటారు, టార్గెట్ సిరిసిల్ల అంటారు. గతంలో కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించేటువంటి ప్రయత్నం చేసినట్టు ఇంకా మరో ప్రాంతాలు ఓడించినట్టు చేసే ప్రయత్నం మీరు చేస్తారంటారు. రైట్, ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది. రవీంద్రరావు గారు, రేవంత్ రెడ్డి సిద్దిపేటలో ఏం మాట్లాడారో ఒకసారి విందాం. దానికి హరీష్ రావు గారు కూడా నిన్న కౌంటర్ ఇచ్చారు. ఒకసారి చూద్దాం, చూసాక మీరు రియాక్ట్ అవ్వండి. 114 నెలలు చంద్రశేఖరరావు గారు పెద్దలు ముఖ్యమంత్రిగా పనిచేసారు. వారు పెట్టిన ఖర్చు సరాసరి రైతుల కోసం పెట్టిన ఖర్చు 2533 కోట్లు ప్రతి నెల ఖర్చు పెడితే, ఈనాడు మాన ప్రభుత్వం వచ్చి 28 నెలలైతే ఈ 28 నెలలల్లా సరాసరి ప్రతి నెల 5500 కోట్ల రూపాయలు ఈ రోజులో రైతు సంక్షేమం కోసం ఈ రోజు మన ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ఒకవేళ వివక్ష గురించి చర్చించాల్సి వస్తే 2014 నుంచి 2024 వరకు మీరు కొడంగల్కి ఎన్ని నిధులు ఇచ్చిండ్రు, ఈ 24 నెలల నేనెన్ని ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చినో మొత్తం లెక్క తీద్దాం. వివక్ష మా ఇంట వంట లేదు. మిమ్మల్ని చూసి ప్రజల్ని అంచనా వేయం. ప్రజలతో మాకు ప్రత్యక్ష సంబంధం ఉంది. పేదల పట్ల మాకు ప్రేమ ఉంది, పేదల పట్ల అభిమానం ఉంది. ఆ పేదల కోసం పనిచేస్తాం తప్ప రాజకీయ నాయకుల కోసం పనిచేయం. మీరు అట్లా చేసిండ్రు కాబట్టి మేము కూడా అట్లనే ఉంటామని అనుకుంటే అట్లాంటి ఆలోచనలని దూరం పెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ శాసనసభ్యుడికి. అడ్డం పండుకుంటే ఆగుతామా? ఈడు ఉన్నోళ్ళని అడుగుతున్నా, ఒకవేళ అడ్డం పడుకుంటే ఆగుతామా? 20 నాడు అడ్డం పండుకున్నారు కదా, అడ్డం పండుకుంటే దాటుకొని రాలేదా? ఇవాళ ముఖ్యమంత్రి అయి సిద్దిపేటకు రాలేదా? వస్తాం కదా. మీరు అండగుంటేదో పెద్ద సమస్యనా? ఇవాళ కూడా నేను చెప్తున్నా, మళ్ళా 29లో వస్తాం, సిద్దిపేటలో సమావేశం పెడతాం. సిద్దిపేట నుంచి గెలిచినోని మంత్రిని చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు ఇస్తాం. ఆ నిధులలో మా వాట మేం తెచ్చుకుంటాం. మోడీ గారిని అడిగేది ఉంటే మోడీ గారిని అడుగుతాం. అదృష్టం బాగుండి రఘునందన్ రావు గారు పెద్ద పొజిషన్లు ఉంటే ఆయన సహకారం కూడా తీసుకుంటాం. రైట్, ఇది రేవంత్ రెడ్డి ఈరోజు సిద్దిపేట వేదికగా గర్జించిన మాటలు విన్నాం. హరీష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు అవి దాదాపుగా. దానికి నిన్ననే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. దాదాపు 1000 కోట్ల ఏవైతే కార్యక్రమాలు అక్కడ చేపట్టామో వాటిని అన్నింటినీ క్యాన్సిల్ చేశారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక. ఇప్పుడు చేసిన ఈరోజు 700 కోట్లతో చేసిన అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు అన్నీ కూడా గత ప్రభుత్వం అంటే తాము అధికారంలో ఉన్నప్పుడు వీటిని చేసిన కార్యక్రమాలే. కొత్తగా సిద్దిపేటకి ఇచ్చిన ₹1 నిధులు కూడా లేవంటూ హరీష్ రావు కూడా నిన్ననే రియాక్ట్ అయ్యారు, నిన్నే కౌంటర్ ఇచ్చారు. చూద్దాం అది ఒకసారి. పెట్టుకొని సిద్దిపేట వస్తున్నావు, నేను మీ వెటనరీ కాలేజీ సిద్దిపేటలో రద్దు చేసి కొడంగల్కి ఎత్తుకపోయినా చాలా గొప్ప పని చేసినా అని చెప్పడానికి వస్తున్నావా? మీ రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆపేసిన, మీ రింగ్ రోడ్ ఆపేసిన, మీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ రద్దు చేసిన, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవన నిర్మాణం ఆపేసిన, మీ స్టేడియం పనులు ఆపేసిన, మీ 3 టౌన్ 2 టౌన్ పనులు ఆపేసిన, మీ చిన్న కోడూరు అల్లిపూర్ ఇల్లంతకుంట 4 లైన్ రోడ్ పనులు ఆపేసిన, ఇవన్నీ నేను చేసిన గొప్ప ఘనకార్యాలని చెప్పడానికి వస్తున్నావా? రైట్, రవీంద్రరావు గారు, రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నాం, హరీష్ రావు గారి మాటలు కూడా విన్నాం. అంటే సిద్దిపేట మీద కొంత ఏదో ఆపరేషన్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. అక్కడ గెలిస్తే మంత్రిని చేస్తా అని చెప్పడం, లేకుంటే కవిత సిద్దిపేటనే పోటీ చేస్తా అని ఆల్రెడీ ప్రకటించడం. రఘునందన్ రావు ఇంకా పెద్ద పొజిషన్కి పోతే ఆయన సాయం కూడా తీసుకుంటామంటున్నారు. రఘునందన్ రావు కూడా హరీష్ రావు టార్గెట్. అంటే హరీష్ రావు చుట్టూ ఏమన్నా పద్మవ్యూహం రచిస్తున్నారా అని అనిపిస్తుందా మీకు? కళ్యాణ్ గారు దీంట్లో ఆశ్చర్యమేం లేదు. కవిత గారు ప్రత్యేకంగా హరీష్ రావు గారిని లక్ష్యంగా ఎంచుకొని చేసిన దాడి పార్టీలో ఉన్నప్పుడు కానీ పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు కానీ తెలుస్తూనే ఉంది. అంటే కేసీఆర్ గారి కుటుంబంలో ఏవైతే 4 ప్రధానమైనటువంటి పిల్లర్స్ అనేటివి ఉన్నాయో ఒక్కొక్క పిల్లర్ని కూల్చేయాలనేది.
ఎందుకంటే దిగ్గజాలు, రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళు, ప్రజాక్షేత్రంలో నిలిచిన వారు, ఓటమి ఎరగకుండా ఎన్నికల్లో గెలుస్తున్నవారు, ప్రజల హృదయాల్లో నిలిచిన వారు, ఈ నలుగురు గనక కుటుంబంలో ఒకటిగా ఉన్నంత కాలం కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేసీఆర్ గారిని ప్రజల హృదయాల నుంచి తొలగించలేమనేది వారికి అర్థమైంది. ఇలా బీజేపీ అయినా, మోడీ గారైనా, ఇలా రేవంత్ రెడ్డి గారైనా, ఇంకా వెళ్ళిపోయిన కవిత గారైనా, ఎవరైనా లక్ష్యం ఒకటే, కేసీఆర్ గారి కుటుంబం బలహీనపడాలి, ఒంటరిని చేయాలి, విభజించాలి. దానిగాను వాళ్ళు ఇమ్మీడియట్గా వెంచుకున్న లక్ష్యం హరీష్ రావు గారు. ఆయన ఫైటర్, ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, సాధారణమైన ప్రజలకి అందుబాటులో ఉండే మనిషి, నిరంతరం ప్రజాక్షేత్రంలో నిలిచే వ్యక్తి గనక, ప్రభుత్వం పైన తీవ్రమైన పోరాటం చేస్తున్న నాయకుడు గనక ఆ ఎసెట్ ఏదైతే ఉందో కేసీఆర్ గారి కుటుంబానికి ఏదో కారణాల వల్ల దూరం చేయాలని, అయితేనేమో కుటుంబంలో చిచ్చు పెట్టడం, లేని పక్షంలో ఏకాకిం చేసి ఒంటరి చేయాలనే లక్ష్యంతో వారి మాటలు. 41 సంవత్సరాలండి. 85లో కేసీఆర్ గారు సిద్దిపేటలో గెలిచారు. అవును, ఆ కాన్స్టిట్యున్సీ ఎవరి చేతిలో పోలే. అభివృద్ధి విషయంలోకి వస్తే ఆ నియోజకవర్గం ఎట్లుందో అది రోల్ మోడల్ ఎవరికైనా. తర్వాత ప్రజాప్రతినిధి అనేవాడు అభివృద్ధితోటే కాదు కదా. ఈ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు గొప్పగా అభివృద్ధి చేసిన వాళ్ళు కూడా ఓడిపోయారు. మనం ఎగ్జాంపుల్ చెప్తాం, పాలేరు నియోజకవర్గం ఉంది, తుమ్మల నాగేశ్వరరావు గారు 2.5 ఏళ్ళు ఆయన చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. కానీ 2.5 ఏళ్లలో ఓడించారు. అభివృద్ధి అనేది కొలమానం కాదు, గీటరాయి కాదు. ప్రజాక్షేత్రంలో నాయకుడు ఉండాలి, ప్రజలకి విశ్వాసాన్ని కల్పించాలి, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి నేను ఉన్నానన్నటువంటి ధైర్యం ఇవ్వాలి. ఆ ధైర్యం కేసీఆర్ గారు ఇస్తున్నారు కనుక ఆయన జీవితంలో ఓటమి అనేది తెలియదు. ఈ సుదీర్ఘ కాలంలో 85 నుంచి ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ, ఏ నియోజకవర్గానికి పోయినా, అది మహబూబ్ నగర్ పోయినా ప్రయోగం చేసి కామారెడ్డిలో ఓడిపోయినట్టున్నారు. కానీ ఒకటది డబల్గా ఆల్రెడీ గజ్వేల్ ఉన్నారు కదా, 2వ నియోజకవర్గం ఆడ ప్రత్యామ్నాయంగా అట్లా అంటే వీరిని కూడా ఓడించారు కదా రేవంత్ రెడ్డి గారు. ఆడ ప్రజలు ఎంచుకునే విధానం ఏంటంటే కేసీఆర్ గారు ఎట్లా గెలిచినా కూడా గజ్వేల్కి ఎప్పోతారనే ఉద్దేశంతో కావచ్చు. మేబీ దాన్ని మనం ఓటమిగా పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం లేదు. అదొక ప్రయత్నం. నేను అనేది ఏంటంటే ఈ రకమైన ప్రయత్నంలో ఇంటెన్షన్ ఏందండి, ఆయన వెంటనే మాట్లాడు, నాకు ఆ ఉద్దేశం లేదు, నాకేదో కక్ష కట్టాలని లేదు, మళ్ళీ నీతి వాక్యాలు ఎందుకండి. ఇప్పుడు హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పే, ఏమేమి ఆపినావో వివరాలతో సహా చెప్పే. అవి చాలదా? నువ్వు ఆ నియోజకవర్గాన్ని ఓడించాలనే కసి పట్టుదలతో ఉన్నామని, అది చాలదా? నువ్వు ఎవరికి ఊతం అందిస్తున్నామని, ఎవరిని అక్కడ ప్రతినిధిగా నువ్వు పెట్టాలనుకుంటున్నావు అనేది. ఈ దుగ్ధతోటి రాజకీయాలు చేస్తూ ఎవడు సక్సెస్ అనే చరిత్ర లేదు. కళ్యాణ్ గారు ఏమైనా వ్యక్తులను టార్గెట్ చేసుకొని, కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని, వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఎన్నో ఆశలు ఆకాంక్షలతోటి ముఖ్యమంత్రి చేసిన తనని ఈ రకమైనటువంటి దురద తీర్చుకోవడం కోసం స్పందించడం, ప్రయత్నం చేయడం అనేది ఇది ప్రజలకి నచ్చే విషయం కాదు. అది గజ్వేల్కి సంబంధించి, అది సిద్దిపేటకు సంబంధించి తాను మాట్లాడిన మాటలు ఏ రకం కూడా చాలు. దానికి ఉదాహరణ బెస్ట్ ఎగ్జాంపుల్, నేను వీడికి వచ్చే ముందు వీడియో చూసిన ఆ సభ ఏందనేది, సగం కుర్చీలు కూడా నిండలే. కళ్యాణ్ గారు అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పిలిపించారు ఆ సభా కార్యక్రమానికి, కానీ సగం పైన సభలో లేని జనం కనీసం ఒక టెంట్ కింద కూర్చోబెట్టడానికి కుర్చీలు కూడా పూర్తి చేయలేదు. నువ్వు సిద్దిపేటను ఓడిస్తావు, ఇది నవలపాలుగా సభ నుంచే వస్తున్నారు. రేవంత్ రెడ్డి, ఆది శ్రీనివాస్ గారు కూడా సభ నుంచే వస్తున్నారు, నవ్విపోతారు. ఆది శ్రీనివాస్ గారు మొత్తానికి కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తే తప్ప రాజకీయం చేయలేం రాష్ట్రంలో అనే భావన ఉంది రేవంత్ రెడ్డిలో అనేది తక్కలపల్లి రవీంద్రరావు గారు అంటున్న వాదన. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు టెంట్ కింద ఉన్న జనం కూడా లేరన్న దానికి జవాబు చెప్పాలి. నేను కాస్త ఆలస్యంగా వెళ్ళిన ఈరోజు. జనాలు ఎప్పుడైనా ముందు ఉండేవని ఈరోజు ఆలస్యం నా నియోజకవర్గంలో పనుల మీద తిరుగుతూ ప్రజల మధ్యలో ఉండి ఆలస్యం వెళ్ళినప్పుడు నా కారు వెళ్ళడానికి వచ్చే జనం, లోపలికి వెళ్తున్న జనం, బస్సులో దిగుతున్న జనం మధ్యలోకే నాకు 15 నిమిషాలు పట్టింది ఆ ట్రాఫిక్ లకి పోవడానికి. 3 ప్రధాన జర్మనీ టెంట్లు ఫుల్ కాబట్టి నిలబడున్నారు, ఎటు చూసినా గానీ. అంతకంటే ఎక్కువ బయట రోడ్ల మీద ఉన్నారు. ఆ విధంగా వారు అనడం కరెక్ట్ కాదు. నేను స్వయంగా ఉన్న ట్రాఫిక్ లో 15 నిమిషాలు, నేను కూడా ఊహతో చెప్పేది కాదు, వీడియోల ద్వారా చూసే నేను మాట్లాడతాను.
రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో మీరు కావాలని సభ కంటే ముందు వీడియో తీసి చూస్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు అది కాదు అంటే సభకు జనం కులమానం కాదులేండి, జనం కావాలంటే అధికార పార్టీ విషయం కాదు. మెంటిగా సభ లోపల ఎంత ఉన్నారు హాల్లో 3 హాళ్లలో, ఆ 3 హాళ్ల కంటే ఎక్కువ బయట కూడా ఉన్నారు. అది చెప్పండి, మీకు క్లారిటీ చెప్పండి. రెండోది ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి గారి యొక్క స్పీచ్ వేసిర్రు, అప్పుడు నాకు ఏదో ఆడియో ప్రాబ్లం ఉండి ఇప్పుడు కార్ ఆపుకున్నాం మీ కొరకు. నేను యాక్చువల్లీ ముందే ఇప్పుడు నేను ప్రయాణం ఉంటుంది మీరు రాని అన్నారు కాబట్టి రావడం జరిగింది. తర్వాత హరీష్ రావు గారు ఆడియో నేను వీడలేకపోయినా, రేవంత్ రెడ్డి గారి వీడియో హరీష్ రావు గారు ఏమన్నారో చెప్తాను. హరీష్ రావు గారు అన్నది 1000 కోట్ల అభివృద్ధి పనులను క్యాన్సిల్ చేశారు, 700 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. అవి కూడా మేము గతంలో తెచ్చినాయి, కొత్తగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక తెచ్చింది ఏమీ లేదు అనేది పాయింట్. ఓకే 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 ఇప్పుడు వారయాములో ప్రజలకు సంబంధించిన ప్రాధాన్యత ఉన్నది, తప్పనిసరిగా మళ్ళీ ప్రారంభించడానికి వారు అడిగితే ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బేసిజాలు లేవు. ఒకవేళ ఈ రోజు ఈ సభకు వచ్చి అడిగినా నేను దానికోసం సానుకూల స్పందించేవాడిని అన్నాడు. రఘునందరావు గారు కొన్ని ప్రజా సమస్యలు చెప్పిండ్రు, ఎన్నికల కంటే ముందు వారు ఓటమికి నేను మా ఓటమికి వారు ప్రయత్నం చేసుకునే వాళ్ళమే, కానీ మీ అధికారులు ఉన్నాం కాబట్టి వచ్చినాం కాబట్టి ప్రజా సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని మాట ఇచ్చిండ్రు. సిద్దిపేట నుంచి రాబోరు అయితే మీరు టార్గెట్ సిద్దిపేట అన్నారు, టార్గెట్ సిరిసిల్ల అన్నారు, టార్గెట్ గజ్వేల్ అన్నారు. కానీ రాజకీయ పార్టీకి అప్పుడే ఆడియో కట్టింది, రాజకీయ పార్టీకి మేము ఈ రోజు రేపు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 119 మా టార్గెట్ 119 అవుతుంది. రేవంత్ రెడ్డి గారి టార్గెట్, కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 119 స్థానాల్లో గెలవాలి. 119 మందిని మంత్రిని చేయలేరు కదా రేవంత్ రెడ్డి గారు, 119 మందిని మంత్రిని చేయలేరు కదా. సిద్దిపేటలో మంత్రి అంటే ఇప్పుడు ఆ మాట సిద్దిపేటకు వచ్చినప్పుడు ఉత్సాహము ఉరకలు వేసే విధంగా ఉండడానికి కోసం కార్యకర్తలు ప్రయత్నించే ఇబ్బంది అన్నాడు కదా. గెలిచిన మంత్రి కాదు, ముఖ్యమంత్రి గెలవమానండి, ఇప్పుడు మంత్రులుగా ఉన్న గెలవమానండి. రవణ ఆగే రవణ మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాడు, 85 నుంచి 2005 ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు గెలుస్తున్నారు, ఒక్కసారి ఓడిపోయినట్టు మధ్యలో గారు కేసీఆర్ అక్కడ సరే కామరెడ్లో మొన్న ఓడిపోయి 2వ స్థానం, అక్కడ ఒక్కసారి ఓడిపోయి 40 ఉన్నాడు కాబట్టి ఆ స్థానం గెలవాలని చెప్పి ఏ రాజకీయ పార్టీ కోరుకుంటాను కదా. సహజంగా అని ఏమంటారు, గెలిచిన కాడి నుంచి ఓడిపోలేదు అంటున్నా నేను. అన్నా గెలిచిన కాడి నుంచి ఓడిపోలే, 85లో గెలిచిండు. నేనే నా పాయింట్, నేను ఆయన ఒకసారి ఓడిపోయిండు తక్కువ చూసే విధంగా అంటలేను. మీరు అన్నదాన్ని అంటున్నారు 81 నుంచి వారు అక్కడ ఉన్నారంటే ఒక్కసారి బహుశా మధ్యలో ఓడిపోయినట్టున్నారు అని అనే పాయింట్ ఉన్నది. తర్వాత ఆ రోజు గెలుచుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆ 47 నుంచి గెలవని స్థానంలో గెలవని ఏ రాజకీయ పార్టీ ఉంటుంది కదా అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సభ మా పార్టీకి పెద్ద దిగువ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గెలిస్తే మేము మంత్రిని చేస్తా ఉండడంలో తప్పలేదు కదా. సరే మీరు అన్నట్టు వ్యూహం కావచ్చు, ఆ వ్యూహంలో భాగంగా గెలవాలని చెప్పిన ఆలోచన, ప్రజలకు సేవ చేయాలని చెప్పిన ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు అందించినటువంటి మాట, దాంతో ఇప్పుడు ప్రజలకు సంబంధించి మేలడి కార్యక్రమం తప్పనిసరి చేస్తాం. హరీష్ రావు గారు అడిగితే ఈ రోజు 3,500 ఇండ్లు వారు అడగకుండా అన్ని నియోజకవర్గం ఇచ్చినాం కదా, సన్నబి అన్ని నియోజకవర్గాలకు ఇచ్చిన వారికి కూడా ఇచ్చినాం కదా. వారి నియోజకవర్గ ప్రజలు కూడా ఆధార్ కార్డు ఉంటే ఆర్టీసీ బస్సులో ఆడతలు ప్రయాణం చేస్తున్నారు కదా. ఆ నియోజకవర్గంలో ఆయన అడగకుండా 2 లక్షలకు సంబంధించి రుణమాఫీ చేసినాం కదా. అట్లా మాకు బేస్ అంటారు కదా, మాకు కోడంగల్ కావాలని చెప్పి 10 ఏళ్ళలో మీరు ఖర్చు పెట్టి 8 ఇవ్వలేరు, మీ దగ్గర 8 చూస్తామని కూడా అన్నారు. అంటే లెక్క ఒకవేళ చూస్తే 10 ఏళ్ళు కోడంగల్కి ఏమి ఇచ్చిండ్రు, ఈ 2 సంవత్సరాలు 2 నెలలు ఏమి ఇచ్చినా కూడా మనం లెక్కలతో సహా చెప్పడానికి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారు. రేస్ అక్కడ రేపు సిద్దిపేటలో గెలిస్తే మేము మంత్రిని చేస్తామని చెప్పంటే మా ప్రజా జీవితంలో మా కోసం పనిచేసే నాయకత్వానికి కొంచెం బాధ్యతను మరింత విశ్వాసాన్ని పెంచడానికి కోసం అవకాశం ఇచ్చే విధంగా ఉంటుంది. ప్రజలలో కూడా ఒక నమ్మకం కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే ఆ అభ్యర్థి కూడా మాకు మంత్రి అయి మన నియోజకవర్గం సేవలు చేస్తారని చెప్పని ఆ అభ్యర్థిని గెలిపించడం కోసం చేసే ప్రయత్నం ఉంటుంది కాబట్టి వారు అంతే తప్పితే హరీష్ రావుని టార్గెట్ చేయడం అయితే కాదు. అది శ్రీనివాస్ గారు అన్నా ఒక నిమిషం చెప్తా. నా విశ్వాసం ఈ ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం మొన్ననే మనం 1,15,00,000 కుటుంబ పెద్ద వాళ్ళకి సంబంధించి ఒక జీవిత బీమాని తీసుకుని వచ్చినాం. ఈ విధంగా ప్రయత్నం సంబంధించి మేము చేసే కార్యక్రమాలు 6 గంటలు ఏమైనా 5 గంటలు అమలవుతున్న తరుణంలో తప్పనిసరిగా సిద్దిపేటలో గెలుస్తాం. నా విశ్వాసం సిరిసిల్లలో గెలుస్తాం, గజ్వేల్ కూడా గెలవడానికి అవకాశం ఉంటది. ఎందుకు గెలవద్దు అనుకుంటాం, ఎందుకు అక్కడ మేము ఓడిపోతామని కోరుకుంటాం. మీరు అలా అంటారు, మీ మంత్రులు ముఖ్యమంత్రుల నియోజకవర్గాలన్నీ మేమే గెలుస్తామని బీఆర్ఎస్ చెప్తుంది. ఎవరు ఆశయాలు వాళ్ళకు ఉంటాయి, అది వేరు విషయం.
అయితే ఇక్కడ శ్రీనివాస్ గారిని అడుగుతున్న పాయింట్ ఏంటంటే రేపు ప్రైవేట్ బిల్లు కూడా పెట్టబోతుంది బీఆర్ఎస్ పార్టీ. మీ 6 గ్యారంటీలు ఏవైతే అమలు చేయాలి దాన్ని చట్టం చేయాలని ఒక ప్రైవేట్ బిల్లుకి కేటీఆర్ రెడీ అవుతున్నారు. ఆ ప్రైవేట్ బిల్ అసెంబ్లీలో వస్తే మరి మీరు ఏం చేయబోతున్నారు? దాన్ని ఒప్పుకుంటారా? ఎందుకంటే గతంలో కూడా సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఒక ప్రైవేట్ బిల్ పెట్టారు, దానికి అప్పుడు ఎన్టీఆర్ ఒప్పుకున్నారు. ఇప్పుడు ఒకటి ప్రైవేట్ బిల్లు వారు పెట్టిన తర్వాత శాసనసభ అంతర్గత అంశం అయినప్పుడు స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. వారు ప్రైవేట్ బిల్లు పెట్టిన తర్వాత రాజకీయ పరంగా మేము మాట్లాడడానికి అవకాశాలు లేవు. ఎప్పుడో మాకు అవకాశాలు వస్తాయి, స్పీకర్ గారు దాన్ని ఆలోచించిన కస్తే దాన్ని సభలో చెప్తాం. ఇప్పుడు సభ బట్టి నేను చెప్తాను చేస్తామని చెప్పారు కదా, మీరు చట్టం చేయట్లేదు, వాళ్ళు చేయమని అడుగుతున్నారు. అదే ఇప్పుడు 6 గ్యారెంటీలు చట్టం చేయమని వాళ్ళు అంటున్నారు. మేము ఈ 6 గ్యారెంటీలు ఇప్పుడు 5 అమలు చేస్తూ ప్రజల మధ్యలో ముందుకు వెళ్తున్నాం కదా. కానీ వారు అడుగుతున్న చట్టం అడగండి, దాన్ని మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే మా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. 6 అమలు అవుతున్నాయి కదా. 6 గ్యారెంటీల్లో 5 అమలు చేస్తున్నప్పుడు మీకు ఏంది బాధ? ఏవి అమలు అయినాయో చెప్పమానండి. ఇప్పుడు నేను చెప్తానా? నేను చెప్పినాక నేను స్టార్ట్ చేయలే అవకాశం స్టార్ట్ చేయలే చెప్పి ఇప్పటి వరకు మాట్లాడగా. ఇప్పుడు 6 గ్యారెంటీల అమల్లో కళ్యాణ్ గారు ఇప్పుడు మహాలక్ష్మి ఉంది, 2500 ఇచ్చిండ్రా? ఇవ్వలేదు కదా, అది పెండింగే ఉంది. మహాలక్ష్మిలో మీరు చేసింది ఏంది అంటే బస్సులకు ఉచిత బస్సులు ఇస్తూ మీరు ఏం చేసిందంటే ఆర్టీసీకి రియంబర్స్మెంట్ సరిగ్గా ఇవ్వడాలే, బస్సులు సరిపోని వేయడాలే. విపరీతమైనటువంటి న్యూసెన్స్. మహిళలు బస్సులు ప్రయాణం చేసేటప్పుడు అవమానాలను ఎదుర్కొంటున్నారు అనేది ఒక అంశం. సిలిండర్ బోనస్ అనేది ఒక బోగస్ అయిపోయింది. ఎంతమంది సిలిండర్ కేసిండ్రో మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి 10 టీవీని విచారణ చేయండి. ఇది కూడా 6 గ్యారెంటీల పథకంలో ఒక భాగమే. తర్వాత తులం బంగారం అన్నారు కళ్యాణ్ లక్ష్మి, అవి కూడా చెక్కులు లేట్గా ఇస్తున్నారు, ఆలస్యంగా ఇస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. తులం బంగారం అనేది మీరు ఇచ్చిండ్రా? ఇంతవరకు ఇవ్వలేదు కదా. స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? పెన్షన్లు ఇస్తామన్నారు, 2000 4000 చేస్తామని ఇచ్చిండ్రా? వికలాంగులకు 6000 ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? తర్వాత పోతే రుణమాఫీ కూడా కేవలం 30% కళ్యాణ్ గారు తూతు మంత్రంలాగా పేరుకి 20,000 కోట్లు ఇచ్చినాను, కానీ వాళ్ళు ఇవ్వదలుచుకుంటే 48,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరగాలి. అనేకమైన నిబంధనలు పెట్టి రైతులను పట్టించుకోకుండా నచ్చిన వాళ్ళకి బ్యాంకులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి 20,000 ఇచ్చిన దులిపారు. కానీ 20,000 కోట్ల రూపాయలు ఎంతమంది రైతులకు ఇచ్చినారు? లబ్ధిదారుల జాబితాను అనౌన్స్మెంట్ చేయమంటే ఇప్పటివరకు లబ్ధిదారుల జాబితా ఏదైతే 2 లక్షల రుణమాఫీ పొందిన రైతుల జాబితాని మీరు పబ్లిక్ చేయమంటే చేయలే కళ్యాణ్ గారు. ఊరికనే 20,000 ఇచ్చినామంటే రుణమాఫీ ఎక్కడ పోయినా కూడా రుణమాఫీ అనేది మనకు కల్పించడాలే. మీరు ఈ రకంగా ఏమవుతుందంటే కేవలం అరకొరగా 200 రూపాయలు 200 యూనిట్కి సంబంధించి కరెంట్ అది, దాని మీద కూడా అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది రైతులు మా గ్రామాల్లోనే అనేక మంది రైతులు గగ్గోలు పెడుతున్నారు, వారికి 200 మాఫీ కావడం లేదని, ఎలక్ట్రిసిటీ మాఫీ కావడం. దాని మీద కంప్లైంట్స్ ఉన్నాయి. శ్వేతపత్రం ఇవ్వండి, ఎన్ని కనెక్షన్స్ ఎన్ని కుటుంబాలకు ఇస్తున్నాం అనేది. కాబట్టి మీరు అర్రకొర్రగా అమలుపరిచి కేవలం ఏది శాంపిల్గా చేసి మేము చేసినామంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు రైతు భరోసా ఉంది, రైతు భరోసా ఎప్పుడు ఇస్తుందండి? డిసెంబర్లో ఇవ్వాలి. ఇవ్వలేదు బాగా ఘనకార్యం అని ఓ సభ పెట్టి ఇక చూడు విడుదల చేస్తాను 1 ఎకరాకని మేము చేసినామా కళ్యాణ్ గారు? మేము ఎట్లా గిట్ట డాంబశారం చేసినామా? రైతులకు న్యాయబద్ధంగా నాట్లేసేటప్పుడు శ్రీనివాస్ గారు కరెక్టే కదా. రైతు బంధు అనేది ఇంతకుముందు ఎప్పుడు అకౌంట్ లో పడేదో కూడా జనాలకు తెలియకపోయేది. దానికి మీరు బహిరంగ సభ పెట్టి రైతు బంధు అది కూడా మార్చిలా డిసెంబర్ కళ్యాణ్ వారు అట్లా ఆరోపణ చేయడం దాని మీద సంబంధించిన సమర్థించట్లేదు. నిజంగా రైతు బంధు ఎప్పుడు పడేదో ఎవరికి తెలియదు, పడిపోయేది. కళ్యాణ్ గారు ఆ సమయంలో ఇది ఈ రైతు భరోసాకు సంబంధించింది వేయాలని చెప్పని ఈ రోజు 70 లక్షల మంది రైతులకి ఎకరం చొప్పున అందరికీ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈరోజు వారు ఒక మాట అన్నారు, రైతులు రుణమాఫీ ఎక్కడ ఇచ్చారండి? దేశంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మొదటిసారి రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి. వీళ్ళు వచ్చిన తర్వాత రుణమాఫీ 2 సార్లు అన్నారు, పావుల తప్ప అది మిత్తికేంది. అసలు మేము అట్లనే ఇచ్చినాం, మేము ఏ లెక్క చెప్పినాం ఆ లెక్కనే ఇచ్చినాం. నన్ను మాట్లాడుకోండి చెప్పండి. 2 లక్షల లోపు రుణమాఫీని మేము 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్లు ఇచ్చినాం. వారికి సంబంధించిన వివరాలన్నీ గ్రామ పంచాయతీల వారికి అయ్యో నియోజకవర్గం పంపించినాం.
వారి నియోజకవర్గానికి పంపు అంటాను, మీ ద్వారా పంపడానికి మీ సిద్ధం, వాళ్ళ పేర్లు రైతులకు సంబంధించి ఇవ్వడానికి. అర్హులైన వారు తప్పి ఉంటే చెప్పండి, వారికి కూడా ఇప్పించి ఏర్పడేస్తాం. ఈ రోజు ఆర్టీసీ బస్సు ప్రయాణాలలో వారి కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులు, కళ్యాణ్ మీ కుటుంబ సభ్యులు ప్రయాణం చేద్దాం. మనకు టికెట్ తీసుకుంటారు, మహిళలకు టికెట్ తీసుకుంటారు. వీళ్ళు బస్సులలో ప్రయాణం చేయకుండా అసలు అది అమలు అవుతులేదు ఎట్లా? ఈ రోజు ఇంచుమించు ఈ 2 నెలల్లో 9,200 కోట్లు ఆర్టీసీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశిస్తారు బట్టి విక్రమార్క గారి ద్వారా పునః ప్రోగ్రెస్ శాఖకి చేరుకున్నాయి. ఈ విధంగా 9,200 కోట్లు రాష్ట్రంలో మహిళలకు సంబంధించిన ఆదాయనట్టే కదా. బస్సులో ఛార్జీలు ఎంత పెంచినా అడగాను, బస్సులో ఛార్జీలు కూడా పెంచారు కదా. 200 యూనిట్లు కరెంటు అందరికి అందుతుంది. ఈ రోజు 200 యూనిట్లు ఎవరో ఊర్లో 3-4 ఆధార్ కార్డు ఆ రోజు మిస్ మ్యాచ్ అయ్యి ఏదైనా ఇబ్బంది ఉన్నోళ్ళు లేకపోతే వాళ్ళ మీటర్ నెంబర్ మిస్ మ్యాచ్ అయిన వాళ్ళు ఉంటే వారికి కూడా సరి ఏమని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం. ఈ రోజు మీరు సిలిండర్ సంబంధించి కూడా మిస్ మ్యాచ్ అయ్యి ఆ నెంబర్ తప్పు కొడితే రానట్టు వాళ్ళు కూడా ఇవ్వాలని చెప్పండి. సిలిండర్ కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. ఈ రోజు రేషన్ కార్డులు అందించినాము, సన్న బియ్యం ఇస్తున్నాము. అంటే దేశంలో రోల్ మోడల్ అవుతుంది తెలంగాణ. పథకాలు కొత్తగా ప్రవేశపెట్టినవి. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు ఇస్తున్నాము. కళ్యాణ్ గారు రవీంద్ర నియోజకవర్గం 3,500 ఇచ్చినాము. ఒక్కొక్కరికి 5 లక్షలు. భారతదేశంలో ఏ రాష్ట్రం 5 లక్షలు ఇస్తున్నారు? ఒక పేదవాళ్ళు కట్టుకుంటున్న క్రమంలో సన్నబియ్యం ఇస్తలేదు. ఏ రాష్ట్రం వీళ్ళు రైతు బీమా పెట్టిన రోజే గొప్ప చెప్పుకున్న వీళ్ళు. మేము రైతు బీమాతో పాటు ప్రతి కుటుంబ పెద్ద 1,10,00,000 మంది రైతు బీమా ఇస్తారు. మీరు అడగండి, మీరు అట్లా కాదు, మీరు రైతు బీమా ఇస్తున్నా ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు? రైతు బీమా ఇస్తున్నా అనుకుంటారు. రైతు బీమా బదులు మీరు ఇవాళ ఈ బీమా అంటున్నారు, మళ్ళీ దాన్ని కూడా వైట్ రేషన్ కార్డ్స్ అంటున్నారు. అబద్ధాలు మాట్లాడితే కూడా అర్థం ఉండాలన్నా. రైతు బీమా ఇచ్చి 2.5 ఏళ్లలో కోట్ల అప్పులు తీసుకుపోయారు. ఆ రోజు మిగులు బడ్జెట్ తో మీకు ఇస్తుంది సోనియా గాంధీ గారు. 2.5 ఏళ్లలో రైతు బీమా ఎగ్గొట్టారు. అప్పుల బడ్జెట్ అప్పుల కుప్ప చేసినటువంటి మీరు నెలకు 5 నుంచి 6 వేలు మిత్తి కట్టుకుంటుంది సంక్షేమ కార్యక్రమం అమలు చేసుకుని ముందుకు పోతున్నాం. వీళ్ళేదో మిగిల్చిపోయినట్టు లేకపోతే మేమేదో వాళ్ళు ఉంచితే మేము ఇయ్యనట్టు చెప్తున్నాం. అది కూడా తప్పనిసరిగా ఇచ్చిన మాట ప్రకారం. మీరు 10 ఏళ్ళ అధికారం ఉంది, దళిత ముఖ్యమంత్రి చేసిరా, దళిత 3 ఎకరాల భూమిని ఇచ్చిర్రా, దళిత బంధాన్ని ఇచ్చారా, ఊరుకోవాలి బీసీ బంధాన్ని ఇచ్చిర్రా, మైనార్టీ బంధాన్ని ఇచ్చిర్రా. ఈరోజు ఎట్లా మీరు నిరుద్యోగ వృత్తి అన్న ఇచ్చిర్రా, ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? మీ 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. మేము వచ్చి 2 మాసాలు కాలేదు. మేము ఇచ్చిన 6 గ్యారెంటీ తప్పనిసరిగా అమలు చేస్తాం. ప్రజల మధ్యలోకి వెళ్తాం, ప్రజలు ఆశీర్వదించుకుంటాం. దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత కంటోన్మెంట్ ఎన్నిక, తర్వాత జుబ్లీస్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు. సర్పంచ్ గుర్తులేవు, గుర్తున్న కారు గుర్తు చేయి గుర్తున్నా అప్పుడు చూపిస్తా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు వచ్చింది, కారు గుర్తుంది, చేయి గుర్తుంది. చేయి గుర్తు 80 సార్లు గెలిచింది కదా, 80% గెలిచింది కదా, ప్రజల ఆశీర్వాదం దొరికింది కదా. రేపు ఎంపీటీస్ కూడా చూస్తారు. 2029 ఎన్నికల్లో 28 ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళ రాజకీయ పార్టీ గురించి మాట్లాడుకోవడం తప్పలేదు, ఇతర రాజకీయ పార్టీ గురించి మాట్లాడుకోవడం తప్పలేదు. కానీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చెప్పినట్టు ఒక్క దానికన్నా వీళ్ళు మద్దతు ఇచ్చారని నాకు అర్థం కాదు. అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక్క అంశానికన్నా ఇన్ని చక్కటి కార్యక్రమాలు అమలు చేస్తుంటే ఎందుకు వీళ్ళు అసెంబ్లీలో చేస్తారు మాకు అర్థమైతే లేదు. ఎందుకు అసెంబ్లీలో వాకౌట్ చేసిపోతారు అర్థం కాదు. పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం మీరు సిద్దిపేట వేదికగా రైతు ఉత్సవాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి గారు అది 70 లక్షల మందికి 3,600 కోట్లు వేశారు. అంత పెద్ద ప్రోగ్రామ్ అక్కడ సిద్దిపేటలో జరిగితే మీ ఎమ్మెల్యే అటెండ్ కావచ్చు కదా. ప్రభుత్వ కార్యక్రమం తప్పే ఉంది దానికి అటెండ్ మాట్లాడతారండి. ఇప్పుడు నిన్ను ఓడిస్తా హరీష్ రావు నీ మీద గెలిచిన మంత్రి పదవి ఇస్తాను మాట్లాడే రాజకీయాలు చేసి ఈ ముఖ్యమంత్రి సభల ఏ ఉద్దేశంతో మాట్లాడతారండి? ఏ ఉద్దేశంతో మాట్లాడతారు? రాజకీయాలు పక్క రాజకీయాలు అంటే ఆయన ఉంటాను అంతే కదా. ఎవడన్నా ఉంటాడా? మీరు సభకు రమ్మంటారు, సభలో ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని తిడతారు. ప్రతి వేదిక మీద ఇష్టం వచ్చిన మాట్లాడతారు. ఈ సభలో నీతి వాక్యం ఏం మాట్లాడండి కళ్యాణ్ గారు? రికార్డులలో ఒకసారి చూస్తే మేము రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం, రాజకీయాలు ఎన్నికలప్పుడు మాట్లాడు. అసలు అది మోరా ఏ ముఖ్యమంత్రి గారు నాకు అర్థం కాకర్తా. పొద్దున లేస్తే విచ్చలవిడిగా దిగజారి గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నారు. పెద్దలు ఇప్పుడు డిబేట్లో ఉన్న పెద్దలు కూడా అదే మాట్లాడతారు. మీరు దళితుని ముఖ్యమంత్రి చేసిరా? ఎంతకాలం గడుపుతారు ఇట్లా? ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు మాట్లాడతారు? పొద్దు లేస్తే రాజకీయాలు మాట్లాడమంటారు, అభివృద్ధి అంటారు, గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు. నిత్యం అదే ప్రక్రియ. మీరు 100 రోజులలో చేస్తామన్నారు,
6 గ్యారెంటీలు అన్నా, 100 రోజుల మీ హామీ మాట వస్తామన్నారు. నేను జరగాల్సి ఈ హామీ 100 రోజులకి డెడ్ లైన్ మేము పెట్టినామా? డెడ్ లైన్ మీరు కదా పెట్టింది. మీరు పెట్టిన డెడ్ లైన్ కి మీకెందుకు లేదు నిబద్ధత? మీరెందుకు అమలుపరచాల్సినటువంటి గత ప్రభుత్వం గుర్తు ఎందుకండి? మేము చేసినామా చేయలేదా? మీకు మ్యాండేటరీ గవర్నమెంట్ ఇచ్చారు, మీరు అమలుపరచాలి కదా. సంవత్సరానికి మీరు అమలుపరచాల్సింది వదిలేసి గత ప్రభుత్వం గురించి మాట్లాడి ఇప్పుడున్న ముచ్చట 100 రోజుల డెడ్ లైన్ ఎవరు ఆది శ్రీనివాస్ గారు అప్పుల విషయంలో కూడా మీ మీద కూడా ఇప్పుడు తప్పులు పడుతున్నారు, మీ ప్రభుత్వాన్ని కూడా తప్పు పడుతున్నారు. ఎందుకంటే 3,50,000 కోట్లు వాళ్ళు 10 ఏళ్లలో చేస్తే మీరు 1,50,000 ఈ 2 ఏళ్లలో చేశారు. అప్పు మీ పాత తీసుకొచ్చిన అప్పు మిత్తికేమైంది అన్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఆ మిత్తి లెక్కలు శాసనసభలో మిత్తి లెక్కలు బరాబర్ తీస్తాం, మిత్తి లెక్కలు తీస్తాం. హౌస్ లో కూడా చెప్పినాం కదా రవణ దీని మీద మాట్లాడుతున్నావు కదా. చెప్పండి. ఇప్పుడు దేని కొరకు మీరు మీ మిత్తికే కట్టాం కదా. ఆ మిత్తి ముచ్చట నేను ఇప్పుడు చెప్తా. ఇప్పుడు మీ మిత్తి ముచ్చట చెప్తా. నేను 3,47,000 కోట్ల రూపాయలు మేము అప్పు తెచ్చినాము. 2.5 ఏళ్లలో మేము తెచ్చినామని మేము తెచ్చింది నిండు పార్లమెంట్ లోనే 3.5 లక్షలని కేంద్ర మంత్రి ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు ఈయన 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే నేను అనేది మిత్తి ఎంత కట్టిండు? మిత్తి ఎంత? 1,50,000 కట్టిన 1,50,000 1,60,000 కోట్లు వస్తాయి. మరి మిగతా ఆడబెట్టినావు, మిగతా 2 లక్షలు ఆడబెట్టినావు అన్నా, మిగతా 2 లక్షలు ఆడ ఖర్చు పెట్టినావు. మిత్తిల ముచ్చట ఏడ ఖర్చు పెట్టినావు? 2,90,000 బడ్జెట్ తోటి కళ్యాణ్ గారు మేము 2023లో మా చివరి బడ్జెట్ 2,90,000. ఇవాళ నీ బడ్జెట్ ఎంత? మూడో బడ్జెట్ 24,000. ఎంత పెరిగిందండి? ఎంత పెరిగింది కళ్యాణ్ గారు? ఏం పెంచినావు కళ్యాణ్ గారు? ఏ శాఖకి ఇచ్చినావు కళ్యాణ్ గారు? 2 లక్షలతో నీ దగ్గర నుంచి మేము అధికారం తీసుకున్నప్పుడు 67,000 కోట్ల రూపాయలు కళ్యాణ్ గారు కేవలం 1,61,000 కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో. మన తెలంగాణ వాటా 67,000 కోట్లు మీ దగ్గర నుంచి మేము అధికారం తీసుకుంటే 9.5 ఏళ్లలో మీకు అప్పచెప్పింది 2,90,000 కోట్లతోటి మేము చివరి బడ్జెట్ ప్రవేశపెట్టినాం. మూడో బడ్జెట్ లో 3,24,000 కోట్ల రూపాయలు అప్పు చెప్పి మీరు బడ్జెట్ పెట్టి 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి దొంగలట్టు కళ్యాణ్ గారు దొంగలట్టు లక్షలాది అప్పు తీసుకొచ్చి అప్పు తెచ్చారు పొద్దు లేస్తే మాట్లాడడం అనేది ఏంది? అప్పు తెచ్చేది నువ్వు, పొద్దులేసి అప్పు తెచ్చారు. 2.5 ఏళ్లలో 3,47,000 కోట్ల అప్పు తెచ్చిన ఏ రాష్ట్రం, ఏ ముఖ్యమంత్రి దేశంలో లేడు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, నిజంగానే ఇప్పటిదాకా అప్పుల కుప్ప చేశారు అని బీఆర్ఎస్ అన్నారు, కానీ మీరు చేస్తున్న అప్పులు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అది అప్పును కట్టడానికే మీరు చేస్తున్నా అని చెప్పినా కూడా అప్పు అప్పే కదా. కళ్యాణ్ భాయ్ రవణుడు ఒకటి ఆగవాను. ఎమ్మెల్సీగా ఆయనకు ఈ బడ్జెట్ పద్ధతిపై మాట్లాడే అవకాశం వస్తుంది, ఈ అప్పుల పద్ధతిపై మాట్లాడవలసిన అవకాశం వస్తుంది. వాటి అక్కడ మాట్లాడడం ఉంది. నాకు అవకాశం వస్తే నేను మాట్లాడతా, మా దళితులు మా సభ్యులు మాట్లాడతారు. ఆ పద్ధతులన్నీ ఇప్పుడు ఇంట్రెస్ట్ చెప్తాము. ఈ డబ్బును ఏ విధంగా కట్టినప్పుడు ఇప్పటికే మా గవర్నర్ గారు ప్రసంగం అడ్రస్ చేసినప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు ఓపెన్ గా, ఓపెన్ మైండ్. వాళ్ళకి ఆడంబరాలు పట్టుకొని పీతాంబరం ఇచ్చి పీట పట్టుకొని తిరిగేటువంటి పరిస్థితి లేదు. మాకు ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్తున్నాం, వాస్తవాలను ప్రజలకు చెప్తున్నాం, వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం, వాస్తవాలకు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి మెప్పించి ఒప్పించి ఒక్కొక్క పథకాన్ని మేము ప్రారంభించుకుంటూ పోతున్నాం. అందుకే ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. ఈ రోజు కాకపోతే రేపు పెన్షన్ వేస్తారు, ఈ రోజు కాకపోతే రేపు 2,000 పెన్షన్ ఇస్తారని చెప్పని నమ్మకం ప్రజలలో ఉంది. కాబట్టి ఇన్ని తీర్పులు మాకు అనుకూలంగా ఉన్నాయి చెప్తున్నా. మాట్లాడుతున్నా ఏం చేయలేను. రైట్, అది ఎట్లా బడ్జెట్ లో చర్చ వస్తుంది రవీంద్రరావు గారు. ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం.